నమస్కారం. నా పేరు మీనాక్షి. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష, జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. 2024 సంవత్సరం జనవరి మాసంలో 15వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో వృషభ రాశి వారికి టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము. సో ఆర్థికమైన పరిస్థితి చూసుకుంటే మాత్రం వీరు ఏదో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థికమైన నిర్ణయాలు తీసుకోవడము, సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళడము, సో అలాంటి ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, సో ఏదైనా ఇంటికి సంబంధించిన నిర్ణయాలు, గృహ నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలన్నా, సో ఫ్లాట్ కొనాలనో ప్లాట్ కొనాలనో అలాంటి సిచ్యువేషన్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి. సో నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఆర్థికమైన బలం ఏంటి, బలాలు ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీ 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 ఎంత వరకు మీరు దాని వరకు వెళ్ళగలరు, సో అధికమైన ఆర్థికమైన మీరు తీసుకోకుండా అధికమైన ఏంటంటే భారం మీ మీద పడకుండా మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. సో ఎందుకంటే తొందరపాట్లో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా కనిపిస్తుంది. సో అనవసరమైన మీ శక్తికి మించిన మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా, అధికమించిన మీరు శక్తికి మించిన మీరు అప్పులు చేసుకున్నా కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు వెళ్ళాలి, ఏదో కొనాలి అనే ఒక తొందరపాటు నిర్ణయాల్లో సో తర్వాత మీకు దాని పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తుంది. సో అందువల్ల ప్రాపర్ ప్లాన్గా సో మీ ఇన్కమ్ ఏంది, మీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీ లిమిట్ ఏంటి అని బాగా ఆలోచించుకొని మీరు దాని పరంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తొందరపాటు కనిపిస్తుంది. సో ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకొని ఇంతలోపు నేను కొనేసేయాలి, ఇంతలోపు నేను సెటిల్ కావాలి అనే అలాంటి ఆలోచనల వల్ల కూడా సో మీరు ఆర్థికమైన మీ సిచ్యువేషన్ ఏంటి అని అది ఆలోచించుకోకుండా కూడా స్టెప్ వేసే అవకాశాలు చాలా కనిపిస్తుంది. అందువల్ల బాగా ఆలోచించుకొని మీ లిమిట్స్ తగ్గట్టుగానే మీ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. సో ఉద్యోగరీత్యా చూసుకుంటే కూడా కొన్ని విషయాలలో మీరు మీ ఏంటంటే స్కిల్స్ అండ్ టాలెంట్స్ పరంగా అనుకోండి, మీరు చేసే పని విధానంలో కూడా మీరు స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీరు ఎలాంటి కొన్ని ఇబ్బందులు వచ్చినా, సో మీ సహోద్యోగులతో కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మీ విషయాల్లో మీరు కొంచెం మాట్లాడడము, సో దాని విషయంలో మీ స్టాండ్ తీసుకోవడము, సో మీ పని విషయంలో కూడా సో మీ స్కిల్స్ అయినా మీరు ఏదో కూర్చున్నారు, పని చేశారు, వెళ్ళిపోయారు అనకుండా కూడా మీరు మీ స్కిల్స్ అండ్ టాలెంట్స్ అయినా మీ టాలెంట్ ఏంటనేది మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అలాంటప్పుడే సో మీకు కూడా ప్రొఫెషన్ పరంగా కూడా మీ ఉద్యోగ పరంగా కూడా మీకు మంచి సక్సెస్ రావడము, మీరు ముందుకు వెళ్ళడము, సో మీకు ఏదైనా ఇంక్రిమెంట్ అయినా కూడా సో మీ ప్రొఫెషన్ పరంగా కూడా మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఏదో మీరు జాబ్ చేశారా వెళ్ళారా అన్న లేకుండా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో మీ సహోద్యోగులైనా మీ హయ్యర్ ఆఫీషియల్స్కి కూడా సో మీ టాలెంట్స్ ఏంటి, మీ నాలెడ్జ్ ఏంటి, మీ స్పెషాలిటీ ఏంటి అని మీరు ఖచ్చితంగా దాని తగ్గట్టుగా మీరు కాంపిటేటివ్ స్పిరిట్ తోటి మీరు వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. సో అవసరమైన దగ్గర మీరు మాట్లాడాల్సిన కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ద్వారా సో మీరు ప్రూవ్ చేసుకుంటే మాత్రం మీకు ఉద్యోగరీత్యా కూడా ఇలానే మీరు ముందుకు వెళ్తే మీకు మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉంది. సో మీకున్న జాబ్లో కూడా మీకు మంచి ఇంక్రిమెంట్ అయిన ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో బిజినెస్ పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం ఓర్పు సహనంతో ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం అనుకూలంగా ఉండకపోవచ్చు. సో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అయినా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇన్కమ్ అయినా చేసిన లాభాలు కూడా రావడానికి కొంచెం లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో ఏంటంటే కొన్ని విషయాలలో కొంచెం మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సో కొంచెం టెన్షన్ పడకండి. ఇంకా నేను బిజినెస్ పరంగా ముందుకు వెళ్ళట్లేదు, బిజినెస్ పరంగా నేను ఇంకా ముందుకు రానివ్వట్లేదు, సో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా సరిగ్గా ఏమీ లాభం లేదు అని అలాంటి నిరుత్సాహపడకుండా కొంచెం చాలా ఓర్పుతోటి ఉండండి. కొంచెం టైం పడుతుంది. సో కొన్ని విషయాలలో మీరు ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినా కూడా పాజిటివ్గా తీసుకొని మీరు దాని నుంచి నేర్చుకొని మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని నేర్చుకుంటూ బిజినెస్ పరంగా కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో టెన్షన్ పడకుండా ఏదో డిసప్పాయింట్మెంట్కి వెళ్ళకుండా మిమ్మల్ని మీరు కొంచెం హ్యాండిల్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది 15 రోజుల్లో. సో ప్రొఫెషనల్స్కి చూస్తే కూడా సో స్ట్రగుల్ అయితే కనిపిస్తుంది వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ ఎవరున్నా కూడా సో స్ట్రగుల్ అయితే చాలా చేస్తున్నారు. కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలైనా వాళ్ళు చేసే పనితీరు కూడా సో సరైన దిశ మార్గం కూడా వాళ్ళు కరెక్ట్గా వెళ్తున్నారా, సో వాళ్ళు సరిగ్గా వాళ్ళు కస్టమర్స్ని రీచ్ అవుతున్నారో అది మీరు కొంచెం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
సో మీరు చేసే కష్టం సరిగ్గా స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ చేస్తున్నారు కానీ స్మార్ట్ వర్క్ కనిపించట్లేదు. సో స్మార్ట్గా వాళ్ళు ఏంటంటే క్లయింట్స్ని రీచ్ అవుతున్నారో, సో వాళ్ళ స్కిల్స్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోగలుగుతున్నారో, సో వాళ్ళు ఏంటంటే అందరిలో వాళ్ళని ఎక్స్పోజ్ చేసుకోగలుగుతున్నారా లేదా అని మీరు దాని విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. సో కొన్ని అనవసరమైన ఖర్చులు, అనవసరమైన వృధాగా మీరు స్ట్రగుల్ మీరు చేసే స్ట్రగుల్కి సరిగ్గా న్యాయం చేయలేకపోవడము అలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వీళ్ళు ప్రొఫెషనల్స్కి చూసుకుంటే. సో స్టూడెంట్స్కి చూస్తే మాత్రం చేంజ్ కనిపిస్తుంది. సో వాళ్ళకి స్టూడెంట్స్కి వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా, కెరియర్ పరంగా కూడా వాళ్ళకు మార్పు చెందడము, సో ఆల్రెడీ ఉన్న వేరే ప్లేస్కి మారడము, సో ఏదైనా అకాడమిక్ పరంగా కూడా వాళ్ళ అడ్మిషన్ తీసుకొని వేరే ప్లేసెస్కి మారడము, సో ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్ చదివే వాళ్ళు సో ఇంజనీరింగ్కో వెళ్ళడము, అలా కొత్త మార్పులు కనిపిస్తున్నాయి, వాళ్ళకి కొత్త ఫేస్ కనిపిస్తుంది వాళ్ళలో. సో కొత్త నిర్ణయాలు తీసుకోవడము, కొత్త అకాడమిక్గా వాళ్ళ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా కొత్త సబ్జెక్ట్ని వాళ్ళు ఎన్నుకొని వాళ్ళ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా నిర్ణయం తీసుకునే టైం అని చెప్పొచ్చు. సో అందరూ ఏం చేస్తున్నారు, అందరు ఆలోచన అని కాకుండా మీ ఆలోచన ఏంటి, మీ ప్యాషన్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటని సో అందరు చెప్పినా కూడా మీ సొంత నిర్ణయం ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారని సొంత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది స్టూడెంట్స్కి. సో ఎందుకంటే ఇది ఒక ఫేస్ అనమాట, ఒక కొత్త మార్పు వాళ్ళ కెరియర్కి చాలా ఇంపార్టెంట్, ఒక చేంజ్ వచ్చే టైం అని చెప్పొచ్చు ఇప్పుడు. సో చేంజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ వేరే అబ్రాడ్కి వెళ్ళాలి చదువుకోవాలి అనుకున్నా, సో వేరే స్టేట్స్కి వెళ్ళాలనుకున్నా, హాస్టల్స్కి మారడము, అలాంటి చేంజెస్ కనిపిస్తుంది స్టూడెంట్స్లో. సో కొత్త అకాడమిక్స్, కొత్త ఎడ్యుకేషన్, మళ్ళీ అన్నీ కొత్తగా మార్పులు కనిపిస్తున్నాయి. సో ఆ విధంగా వీళ్ళు కరెక్ట్గా నిర్ణయం తీసుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ ఫేస్లో. సో ఫ్యామిలీ పరంగా చూస్తే మాత్రం వాళ్ళకు ఒక చీటింగ్ టెండెన్సీ కనిపిస్తుంది. సో భార్యాభర్తల్లో ఎవరో ఒకరు వాళ్ళు చీటింగ్ చేస్తున్నారని, సో వాళ్ళని ఏదో విషయంలో వాళ్ళని మోసం చేస్తున్నారని ఒక భావన అయితే కనిపిస్తుంది. కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళకి అలాంటి ఆలోచనలు, అలాంటి పరిస్థితుల వల్ల వాళ్ళకి ఇద్దరిలో అలాంటి సిచ్యువేషన్ రావడము, ఇద్దరిలో అలాంటి బాట పట్టింపులు రావడము, అలాంటి ఏదో వేరే పరాయి స్త్రీ వల్లనో వేరే ఒక పర్సన్ వల్ల కూడా భార్యాభర్తల మధ్యలో కూడా గొడవలు రావడము, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. సో ఎన్నో రోజుల నుంచి అలాంటి ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి వీరిలో. సో సరిగ్గా మాట్లాడుకోకపోవడం వల్ల సో ఇది క్లారిటీ, సో ఇలాంటి వీళ్ళకి అనుమానం వచ్చినా కూడా వీళ్ళు క్లారిఫై చేయకపోవడం కూడా, సో ఉన్నట్టుండి సడన్గా బస్ట్ అయిపోయి కూడా ఇద్దరు భార్యాభర్తల్లో పెద్దగా గొడవలు కావడము, సో అది చాలా విపరీతమైన పరిస్థితులు వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, పరిస్థితులు ఎలా ఉన్నా కొంచెం కామ్గా కూర్చొని సిచ్యువేషన్ ఏంటి, మీకు అలాంటి భావన ఎందుకు కలిగింది, అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయని మీరు ఆలోచించుకొని కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ రిలేషన్షిప్లు ఉన్న వాళ్ళు మాత్రం స్టెబిలిటీ, వాళ్ళ రిలేషన్షిప్ పరంగా సీరియస్గా వెళ్ళాలి, వాళ్ళు స్టెబిలిటీగా ఉండాలి, ఫ్యూచర్ పరంగా ఆలోచించుకుంటే ఇంట్లో చెప్పాలి అనుకున్నా, సో వాళ్ళ రిలేషన్షిప్ పరంగా వాళ్ళు ఎంగేజ్మెంట్ పరంగా మ్యారేజ్ పరంగా కూడా వాళ్ళ ఆలోచనలు చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకోవడానికి చాలా మంచి టైం అని చెప్పొచ్చు వీరికి. సో హెల్త్ పరంగా చూస్తే మాత్రం మంచి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ కొంచెం హై బీపీ ఉన్నవారు, సో అలాంటి కొంచెం స్ట్రెస్ అండ్ టెన్షన్ తీసుకునే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, అనవసరమైన టెన్షన్ తీసుకోకండి. కుదిరితే ఎవరైనా మీరు మెడిటేషన్ చేస్తే బాగుంటుంది. సో కుదిరితే మీరు ఏదైనా బాబా మీ సాయిబాబా టెంపుల్ అయినా ఎవరైనా గురువుకి సంబంధించిన దత్తాత్రేయ గుడి కూడా మీరు వెళ్ళి రాస్తే బాగుంటుంది గురువారం. సో అది పరిష్కారంగా రెమెడీగా చేసుకోవచ్చు మీరు. సో వృషభ రాశి వారికి కృతికా నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఎలాంటి అడ్వైస్ లభిస్తుందో చూసాము. పరిస్థితులు ఇప్పుడు అంత అనుకూలంగా లేదు వీరికి, కానీ తొందరలోనే పరిస్థితులు ఖచ్చితంగా వీళ్ళకి ఇంప్రూవ్ అవుతాయి, పరిస్థితులు ఖచ్చితంగా వీళ్ళకి అనుకూలంగా వస్తాయి. సో మీరు డిసప్పాయింట్ కావద్దు అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది కృతికా నక్షత్రం వారికి. సో వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అని వచ్చింది. సో మీరు ఏదైనా కార్యం తలపెట్టినా, మీరు ఏదైనా పని చెయ్యాలి అనుకున్నా కూడా, మొదలు పెట్టాలంటే కూడా కొన్ని వారాలలో ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో వృషభ రాశిలో మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను.
ఒక మంచి బిగ్ హ్యాపీ చేంజ్ వచ్చింది. సో తొందరలోనే మీకు ఒక మంచి సంతోషకరమైన ఒక శుభవార్త మీకు తొందరలోనే మీరు వింటారు. మీ లైఫ్లో ఖచ్చితంగా ఒక మంచి సంతోషమైన పాజిటివ్ అట్మాస్ఫియర్, పాజిటివ్ రిజల్ట్ అయితే వస్తుంది అని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో వృషభ రాశి వారి జనరల్ టారో రీడింగ్ చూస్తారు. టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. సో మీలో ఎవరైనా టారో రీడింగ్ కన్సల్టేషన్ కావాలి అనుకునేవారు, నేమ్ సజెషన్ కావాలి అనుకున్న, న్యూ బోర్న్ బేబీస్కి, బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకునేవారు కూడా స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు. నమస్కారం.